మీరు ఎంత ఎక్కువగా మిమ్మల్ని మీరు అండ్ మీ లైఫ్ ని వేరే వాళ్ళ ముందుంచుతారో మీరు పెద్దగా ఏం అచీవ్ చేయలేకపోవడానికి మీకు అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒప్పుకోకపోయినా ప్రతి ఒక్కరికి కొన్ని రోజులు మాయమైపోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచం నుంచి, ఈ మనుషుల డిస్ట్రాక్షన్స్ నుంచి కొంత బ్రేక్ మీకు చాలా అవసరం. ఎందుకంటే పర్సనల్లీ నేను కూడా నా గ్రోత్ అండ్ సక్సెస్ ని అప్పుడు అచీవ్ చేశాను ఎప్పుడైతే నేను డిసప్పియర్ అయిపోయాను. అండ్ మీరు ఇలా ఉండకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళకి ఒక నేచర్ ఉంటుంది. వాళ్ళ సక్సెస్ తో వచ్చే ఆనందం కంటే ఎక్కువగా వేరే వాళ్ళ అచీవ్మెంట్స్ మీద చాలా జెలసీ ఉంటుంది. ఇది ఒక నేచురల్ సోషలాజికల్ టెండెన్సీ. ఎందుకంటే అందరూ ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు వేరే వాళ్ళకన్నా పైన పెట్టుకోవాలనుకుంటారు. అది ఏ విషయంలో అయినా, ఫైనాన్షియల్లీ అవ్వచ్చు, స్టేటస్ వైజ్, రెస్పెక్ట్ వైజ్, అందరికీ వేరే వాళ్ళకంటే టాప్ ప్లేస్ కావాలి. అండ్ ఎవరైతే వాళ్ళకంటే పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారో వారిని పట్టుకొని కిందకి తోసేయడానికి ఏ చిన్న అవకాశాన్ని వీళ్ళు వదలరు. ఒకవేళ మీరు లైఫ్ లో నిజంగా ఏమైనా పెద్ద సాధించాలనుకుంటే వీళ్ళందరి నుంచి కొంత టైం మీరు మాయమైపోవాల్సి వస్తుంది. మీరు ఎక్కడికి మాయమైపోయారో ఎవరికి తెలియకూడదు. మీరు ఏం కరెక్ట్ గా చేస్తున్నారు, ఏం రాంగ్ గా చేస్తున్నారని ఎవరు కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉండరు. మీకు అప్రిషియేషన్ కూడా లభించదు. అండ్ ఎవరు కూడా మిమ్మల్ని క్రిటిసైజ్ చేయరు. ఒక్కరే ఉంటారుగా, ఒక షాడో లాగా మిమ్మల్ని మీరు డే అండ్ నైట్ అప్గ్రేడ్ చేసుకోవడంలో లీనమై ఉంటారు. మీరు మీ నెక్స్ట్ వర్షన్ కోసం ప్రిపేర్ అవుతున్నారని ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మీ ట్రాన్స్ఫార్మ్డ్ వర్షన్ చూస్తారో అప్పుడు మంచి మంచి వాళ్ళ ఫ్యూజులు కూడా ఎగిరిపోతాయి. ఈ ప్రపంచం నుంచి మాయమై మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఒక కంప్లీట్ ప్రాసెస్ ఉంది. దీనికి 3 ఫేజెస్ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. మొదటిది డిసప్పియర్ అవ్వడం, రెండవది ఒక షాడోలా వర్క్ చేయడం, అండ్ ఫైనల్ గా మీ ట్రాన్స్ఫార్మ్డ్ వర్షన్ తో పాటు రీఅపియర్ అవ్వడం. ఒకవేళ మీరు వీటిలో ఏ ఒక్క ఫేజ్ ని మిస్ చేసినా మీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ పాసిబుల్ అవ్వదు. అండ్ ఈ పని యొక్క బాధ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈ ప్రాసెస్ తో లైఫ్ లో బెటర్ అవ్వాల్సిన మీరు మళ్ళీ అదే ఓల్డ్ లైఫ్ స్టైల్ ని కంటిన్యూ చేస్తారు. అలాంటి రిగ్రెట్ మీకు ఉండకూడదు అనుకుంటే ఈ వీడియోని కేర్ఫుల్ గా వినండి. అండ్ ఇప్పటికిప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల వీడియో ఇక్కడ సేవ్ అవుతుంది. ఫస్ట్ డిసప్పియర్ అవ్వడానికి కరెక్ట్ మెథడ్ ఏంటి? మన నోరును మూసుకోవడం. అమెరికన్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అండ్ ఆథర్ జోయల్ ఆస్టిన్ ఇలా అంటారు, యూ కెన్ చేంజ్ యువర్ వరల్డ్ బై చేంజింగ్ యువర్ వర్డ్స్. అంటే మీ మాటలతో ఈ ప్రపంచాన్ని మీరు మార్చగలరు. ఎందుకంటే మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువ మోసం చేసేది మీ నాలుక. అందుకే ముందు దీన్ని మనం కంట్రోల్ చేయాలి. ఈ వీడియోని చూసాక మీరు ఎవరితో కూడా ఏం షేర్ చేయకూడదు. అసలు నువ్వేం చేస్తున్నావు, నీ ప్లాన్స్ ఏంటి అని ఎవరైనా అడిగినా మీరు జస్ట్ సింపుల్ గా ఇలా చెప్పాలి, నథింగ్ స్పెషల్, ఇప్పటి వరకు ఏం ఆలోచించలేదు. చూడండి, మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఇలా మీ లైఫ్ యొక్క ప్రతి ఇంపార్టెంట్ డీటెయిల్ ని మీరు దాచిపెట్టి ఉంచాలే కానీ ఎవరికి షేర్ చేయకూడదు. కంప్లీట్ గా క్వైట్, కామ్ అండ్ సీక్రెటివ్ అయిపోండి. కేవలం అంటే కేవలం అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీ నోరుని తెరవాలి. ఎవరికైనా మీరు కనిపిస్తే వాళ్ళ మైండ్ లో కేవలం ఇదే ఆలోచించాలి, అసలు ఇతను ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు. మీ ముందున్న వాళ్ళకి ఒక మిస్టరీలా తయారవ్వండి. ఎలాంటి ఒక మిస్టరీ అంటే వాళ్ళు సాల్వ్ చేయలేనిది. ఈ రోజుల్లో జనాలు పనిని స్టార్ట్ చేయడం మానేసి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, వాట్సాప్ స్టేటస్ లో వేరే వాళ్ళకి చెప్పడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి లైఫ్ కావాలి, ఇలా వాళ్ళ గోల్స్ ఏంటి అని అందరికి డప్పు కొట్టి మరీ చెప్తున్నారు. చూడండి, మీరు ఏవైతే అందరికి చెప్పి చేయాలనుకుంటున్నారో ఆ పని పూర్తవడానికి మీకు అన్ని ఎక్కువ అడ్డంకులు వస్తాయి. లాస్ట్ గా పని కూడా పూర్తవ్వకపోవచ్చు. సో మీ నెక్స్ట్ మూవ్ ఏంటో ఎవరికి చెప్పకండి. ఇన్ఫాక్ట్ ఈ వీడియోని చూసాక మీరు మాయమవ్వబోతున్నారని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీ పైన వర్క్ చేసి మీ బెస్ట్ వర్షన్ అవ్వబోతున్నారు. ఎవరికి ఏం చెప్పొద్దు అంటే వారిలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కోవర్కర్స్ అందరూ ఇంక్లూడ్ అయి ఉంటారు. కానీ దాంత ఈజీగా ఉండదు. మన స్పీషియస్ సర్వైవల్ టైం నుంచి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం ఒక పెద్ద అలవాటుగా చేశారు. ఇది మన నేచురల్ టెండెన్సీ. కానీ మీరు దీన్ని ఆపాలి. మీరు మీ థాట్స్ ని నాలుక దాకా రానివ్వకండి. అవి ఓన్లీ మీ మైండ్ లో ఉంటాయి, బయట ఎవరికి చెప్పొద్దు. దీని తర్వాత మీరు ఒక ఇంపార్టెంట్ పని చేయాలి. అదేంటి అంటే మీరు ఏం ఆలోచిస్తారో కేవలం వాటి మీద ఫోకస్ చేయండి. ఒక గోస్ట్ లా మాయమైపోవడానికి మీరు మీ బ్రెయిన్ ని రీప్రోగ్రామ్ చేయాలి. జనాలు మీ గురించి ఏం ఆలోచిస్తారు అనే దాని వల్ల మీ మీద ఏం ఇంపాక్ట్ ఉండకూడదు. ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఎంతగా అయితే పీపుల్ మీ గురించి ఆలోచిస్తారని మీకు అనిపిస్తుందో అంతగా ఎవ్వరూ మీ గురించి ఆలోచించరు. ఎందుకంటే అందరికీ వాళ్ళ లైఫ్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ మీరు మాత్రం స్పాట్ లైట్ ఎఫెక్ట్ లో ట్రాప్ అయి ఉండిపోతారు. ఇది ఒక కాగ్నిటివ్ బయాస్. అక్కడ మీకు అందరూ మిమ్మల్ని నోటీస్ చేస్తున్నారని అనిపిస్తుంది, కానీ నిజానికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇలా ఆలోచిస్తూ అందరి ఫోకస్ మీ మీదనే ఉంది అని మీరు ఏ యాక్షన్స్ అయితే తీసుకుంటారో అవి వాళ్ళని ఇండైరెక్ట్ గా ఇంప్రెస్ చేయడానికి లేదా ఏదైనా ప్రూవ్ చేయడానికి తీసుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు దానిలో కూడా ఫెయిల్ అవుతారు. మీరు మీ మైండ్ లో ఎలాంటి ఒక పర్సన్ క్రియేట్ చేయాలంటే అది మిమ్మల్ని కేర్ చేయాలి. వేరే వాళ్ళ గురించి చెడుగా సెల్ఫిష్ గా అస్సలు ఆలోచించకూడదు. అది వేరే వాళ్ళకంటే ఎక్కువగా మీకు ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మీ హ్యాపీనెస్ కి, మీ గోల్స్ కి, మీ థింకింగ్ కి అండ్ మీ గ్రోత్ గురించి ఆలోచిస్తుంది. ఇది చాలా కష్టమైన డెసిషన్ అవబోతుంది. మీరు చాలా మందితో కనెక్షన్ ని బ్రేక్ చేయాల్సి రావచ్చు. చాలా మందితో మిమ్మల్ని మీరే దూరం చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇదంతా ఈ ప్రాసెస్ యొక్క పార్ట్ మాత్రమే. మీరు వేరే వాళ్ళ కీలుబొమ్మ అవ్వకూడదు. మీరు మీ లైఫ్ ని ఎక్కువ కంట్రోల్లోకి తీసుకోవడానికి మీరు ఈ స్టెప్ తీసుకోవాలి.
మీరు మీ నొప్పి, హార్డ్ వర్క్, కన్నీళ్లు, రక్తం, చెమట అండ్ మీ ప్రతి ఒక్క ఫెయిల్యూర్ ని వేరే వాళ్ళ నుంచి దాచిపెట్టించాలి. జనాలకు కనబడాల్సింది కేవలం మీ సక్సెస్ అండ్ గ్రోత్ మాత్రమే. మీ లైఫ్ కి ఎలాంటి జర్నీ ఉంది, మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత రక్తం చిందించారు, మీకేం ప్లాన్స్ ఉన్నాయి, వీటన్నిటికీ జనాలు అప్పుడు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారు. ఎప్పుడైతే ఈ మార్గంలో వెళ్లి నిజంగా ఏదైనా పెద్దది మీరు సాధించి చూపిస్తారో అప్పుడు మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళు మీ గెలుపుతోనే మీకు రెస్పెక్ట్ ఇస్తారు, మీ హార్డ్ వర్క్ తో కాదు. ఎందుకంటే హార్డ్ వర్క్ అయితే అందరూ చేస్తున్నారు అండ్ బాధ కూడా అందరి జీవితాల్లో ఉంది. థామస్ ఎడిసన్ ఎప్పుడైతే బల్బ్ ని ఇన్వెంట్ చేశారో అంతకు ముందు వేల సార్లు ఫెయిల్ అయ్యారు. బట్ పీపుల్ కి అతను తన వేల ఫెయిల్యూర్స్ వల్ల తెలియదు, ఒక్క సక్సెస్ వల్ల తెలుసు. మీ ప్లాన్స్ ని ఒక ఖజానా యొక్క తాళంలా మీ గుండెలో జాగ్రత్తగా ఉంచుకోండి. సైలెంట్ గా వాటి మీద వర్క్ చేస్తూ వెళ్ళండి. పని చేయడం వల్ల ప్రోగ్రెస్ వస్తుంది, కానీ అది కూడా ఎవరికి కనబడకూడదు. మీరు మీ సక్సెస్ కి దగ్గరగా వెళ్తున్నారని ఎవ్వరికి తెలియకూడదు. కేవలం కొంచెం ప్రోగ్రెస్ గెలుపవ్వదు. కొంత డబ్బులు, కొంత బెటర్ హెల్త్, కొంత సక్సెస్ చూసేసరికి ఈ ప్రపంచంలోకి వెళ్లి నేనేం సాధించానో చూడండి అని అందరికి చాటింపు వేయకండి. ఇది తెలివి కాదు, మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే అలా చేసి మీరు మీ సెల్ఫ్ వర్త్ ని తగ్గించుకుంటున్నారు. మీరు జస్ట్ యావరేజ్ నుంచి అబవ్ యావరేజ్ అయి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. కానీ నిజం ఏంటంటే దీనికంటే మీరు ఇంకా పెద్దది డిసర్వింగ్ అయి ఉంటారు. గోస్ట్ మోడ్ అనుకోండి లేదా మాంక్ మోడ్, ఇది ఏ మోడ్ అయినా. ఎక్కడైతే మీరు ప్రపంచంలో సైలెంట్ అయి పనిచేస్తున్నారో అది ఈజీగా ఉండదు. మీరు ఫిజికల్ గా హర్ట్ అవుతారు, మెంటల్ టైర్డ్నెస్ ఉంటుంది అండ్ మీరు చాలా చెమటని చిందించాలి అండ్ చాలా సార్లు ఏడవాల్సి వస్తుంది. మీరు చాలా సార్లు ఫెయిల్ అవుతారు, కానీ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారని ఎవరికి కూడా ఇది చెప్పాల్సిన అవసరం లేదు. మీకు వేరే వాళ్ళ దయ అక్కర్లేదు, వాళ్ళు మీ మీద జాలి పడడం మీకు అవసరం లేదు. మీరు వాళ్ళకి గోల్ యొక్క ఫెయిల్యూర్ చూపించకూడదు, మీ సక్సెస్ తో వాళ్ళ మతి పోయేలా చేయాలి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఎర్లీ ప్రాజెక్ట్స్ లైక్ SLV-3 రాకెట్ లాంటివి కంప్లీట్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. కానీ తన కంటిన్యూస్ ఎఫర్ట్స్ తో వెళ్తూ తను ఇండియాని మిసైల్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ చేశారు. ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 100 ఫెయిల్యూర్స్ ని కవర్ చేయడానికి జస్ట్ ఒక్క పెద్ద సక్సెస్ కావాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు ఇది అర్థం చేసుకుంటారో అప్పుడు సక్సెస్ కి మీరు రెడీ అని అర్థం. మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి అండ్ మిమ్మల్ని మీరు నిజంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి మీరు ఇది చేయాలి. మీ టార్గెట్స్ ని పిక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ద్వారా మీరు ఏం అవ్వాలని ట్రై చేస్తున్నారు, ఏం చేస్తే మీరు చాలా ప్రౌడ్ గా నేను ఫైనల్లీ సాధించాను అని చెప్పగలరు. అలాంటిది మీ లైఫ్ లో ఏముంది, అది ఏదైనా అవ్వచ్చు. డిగ్రీ అవ్వచ్చు, ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఆర్ మీ బిజినెస్ అయినా, ప్యాషన్ అయినా, పర్సనల్ గోల్ అయినా, లేదా మీ లుక్స్ అవ్వచ్చు, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అవ్వచ్చు. మీరు ఆలోచిస్తే ఏదో ఒకటి ఉండే ఉంటుంది అండ్ దాన్ని బెటర్ చేయడానికి మీరు డిసప్పియర్ అవుతున్నారు. అది ఒక్కటే విషయం అవ్వాలని రూల్ ఏం లేదు, ఒకటి కంటే ఎక్కువ కూడా అయి ఉండొచ్చు. కానీ రూల్ ఇది, మీ గోల్ మీ కళ్ళ ముందు క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. వాటిని ఒక పేజ్ మీద రాయండి, కావాలంటే వాటి ఫొటోస్ ని పెట్టండి. ఎలాంటి ప్లేస్ లో పెట్టాలంటే ఎక్కడైతే మీరు తప్ప ఇంకెవ్వరు చూడలేరు. బట్ కేవలం ఇది సరిపోదు, మీరు దీంతో పాటు ఇది చేయాలి. మీ మొత్తం లైఫ్ అక్కడ సెట్ చేసిన టార్గెట్ చుట్టూ రివాల్వ్ అవ్వాలి. ఒకవేళ మీరు లైఫ్ లో అబ్సల్యూట్ విన్నర్ అవ్వాలంటే మీరు రోజులో ప్రతి గంట కేవలం ఆ గోల్స్ ని అచీవ్ చేయడానికి సెట్ అయి ఉండాలి. మీరు మీ గోల్స్ తో ఎంత అబ్సెస్డ్ అవ్వాలంటే ఈ గోల్స్ తప్ప మీకు ఇంకేది కనిపించకూడదు. ఏ ఫ్రెండ్ ఉండకూడదు, సోషల్ మీడియా ఉండకూడదు, గేమింగ్, రెస్టింగ్, బింజ్ వాచింగ్ అన్ని మానేయాలి. అనుకోండి, ఒక ఫైటర్ ఉన్నాడు. అతను రోజులో 14 గంటలు ట్రైనింగ్ చేస్తాడు, 8 గంటలు పడుకుంటాడు అండ్ మిగతా అన్ని పనులు చేసుకోవడానికి ఇంకా 2 గంటలు మిగులుతాయి. ఇంకొక ఫైటర్ ఉన్నాడు, అతను 8 గంటలు ట్రైనింగ్ చేస్తాడు, 8 గంటలు పడుకుంటాడు అండ్ మిగతా 8 గంటల్లో తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఒకవేళ ఇద్దరి మధ్య ఫైట్ పడితే ఎవరు గెలవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా సింపుల్, మొదటి ఫైటర్ ముందు రెండవ ఫైటర్ యొక్క టెక్నిక్ కి ఛాన్సే లేదు. ఎందుకంటే అతని ఇన్పుట్ అంత ఎక్కువ ఉంటే అవుట్పుట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ ఫైటర్ ని వాళ్ళే ఓడించగలరు ఎవరైతే అతని కంటే ఎక్కువ గంటలు ట్రైన్ అయి ఉంటారో. ఎప్పుడైతే మీ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అవుతుందో, ఎప్పుడైతే మీరు అన్బీటబుల్ బీస్ట్ అవుతారో అప్పుడు మీరు ప్రపంచం ముందుకు రాగలరు, రీఅపియర్ అవ్వగలరు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతారో, మెంటల్లీ వైజ్, ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవుతారో అప్పుడు మీకు సొసైటీలోకి మళ్ళీ వెనక్కి వచ్చే అవసరమే లేదు అని మీరు రియలైజ్ అవుతారు. మీరు ఎవరికి ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. మీరు మీ అకంప్లిష్మెంట్స్ ని ఎవరికైనా చూపించాల్సిన అవసరాన్ని ఫీల్ అవ్వరు అండ్ మీరు రిటర్న్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ఈ షాడోస్ తో పాటు ఒక్కటైపోతారు. మీ లైఫ్ మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అండ్ ముందు మీరు ఎంత చిన్నగా ఆలోచించేవారో మీకే తెలుస్తుంది. మీరు మీ ఆలోచన కన్నా పెద్దవారయ్యారు, కానీ మీకు ఇంకా ఎదగాలన్న ఆకలి ఎప్పుడు కూడా తక్కువ అవ్వదు. మిమ్మల్ని మీరు ఇంకా పెద్ద గోల్స్, బెటర్ గోల్స్ వైపు పుష్ చేస్తూ ఉంటారు అండ్ మీరు అందరికీ ఒక మిస్టరీలో ఉంటారు. మీకు షాడోస్ లో పీస్ దొరుకుతుంది అండ్ మీకు ఒక న్యూ లైఫ్ దొరుకుతుంది. అది మొదటి దానికంటే ఎక్కువ ఫుల్ఫిల్లింగ్ అయి ఉంటుంది. సో ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే వీడియోని లైక్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు నచ్చిందని నాకు అర్థమవుతుంది. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి సో దట్ కొత్తగా వచ్చే వీడియోస్ ని మిస్ కాకుండా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.